వెల్కమ్ టు 100 టీవీ న్యూస్. వరంగల్ జిల్లా గీసుకొండ మండలంలోని ది ఉకల్ కర్షక సేవా సహకార సంఘం ద్వారా రైతులు ఈ ఖరీఫ్ సీజన్ లో సుమారు 6000 బస్తాల ఎరువులను పంపిణీ చేశామని ఫీల్డ్ సూపర్వైజర్ రాంబాబు మీడియాకి తెలిపారు. ఆధార్ కార్డు భూమి పత్రాలు కలిగిన రైతులకు 2 నుంచి 3 బస్తాలు ఎరువులు అందించడం జరిగిందని తెలిపారు. అనంతరం పల్లర్లుగూడ గ్రామ రైతు సమ్మయ్య మాట్లాడుతూ ఈ సంఘం రైతు సేవలో ముందుందని, రైతులకు కావాల్సిన రుణాలు, ఎరువులు సకాలంలో అందించడం వల్ల రైతులు సంతోషంగా ఉన్నారని తెలిపారు. ఈ సందర్భంగా బ్యాంకు చైర్మన్ రమేష్, ఎండీ బి శివ, సీఈఓ రమేష్ లను రైతులు అభినందిస్తున్నారు. రైతుకు అందుబాటులో ఉంటుంది సార్. అంతా 10 మంది ఉన్నాము మొత్తం. నేనేమో ఫీల్డ్ సూపర్వైజర్. రండి. బాగున్నాయి సార్. అందుబాటులో అందరికీ, ప్రతి ఒక్క రైతుకి యూరియా కానీ డిఏపి కానీ అందుబాటులో ఉండాలని చాలా కృషి చేస్తున్నారు సార్. 20 అంటే ఇక్కడ లోకల్గా తీసుకోపోతారా? సీజన్కు మంచిగా అందినాయా బస్తాలు? అందినాయి సార్. సొసైటీ సేవలు ఎట్లున్నాయి? బాగానే ఉన్నాయి సార్. సొసైటీ ఇదే కరెక్ట్ ఉన్నాయి మంచిగా. మా మేనేజర్ పేరు బి శివ, భానుత్ శివ. సో చైర్మన్ గారికి బొమ్మాల రమేష్ గారు, నేనేమో మన రమేష్, సిఇఓ గారేమో ఉప్పుల రమేష్ గారు సార్. ఇప్పుడు కాప్ లోన్ తీసుకున్నాం సార్. తీసుకున్నా కానీ మనకు ఈ ప్రభుత్వం అందరికీ 2 లక్షల రుణమాఫీ అని అంత ప్రచారం చేస్తున్నారు కదా సార్. 2 లక్షల పైన వాళ్ళకి చాలామందికి, కొంతమంది కాలేదు సార్. అదే కొద్దిగా చాలామంది రైతులకు దిగుబాటు ఉంది సార్. అందుకే బాధాకరం ఉంది సార్. కొంతమంది రైతులకు అయినాయి, కొంతమంది రైతులకు కాలే. రుణమాఫీ కారణంగా కొంత ఉన్నది సార్. అది బాధ. ఇప్పుడు మీరు రుణం తీసుకున్నారా ఈసారి సార్? మళ్ళీ రెన్యువల్ చేసుకున్నారా? రెన్యువల్ ఇప్పుడు చేసుకోవడానికి వచ్చాను సార్ బ్యాంకు. మొత్తం మీద ఈ బ్యాంక్ సేవలు అయితే బాగున్నాయట. బాగానే ఉన్నాయి సార్. ఆ ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి కొద్దిగా డిఫరెంట్ ఉంది సార్. కొద్దిగా ఇవాళ 3 బస్తాలు తీసుకుపోయినా మన సీజన్లో మక్క, పత్తి పెట్టినా, వరి పెట్టినా ఇది మంచిగా అనుకూలంగా ఎరువులు సుధా అందిస్తున్నారు. నాకు 3 ఎకరాల 35 గుంటల భూమి ఉంది సార్. సొసైటీలో సరే 2020 అందుబాటులో దొరికినాయి. 20 బస్తాలు వేసుకుపోయినా. తర్వాత స్టెప్ బై స్టెప్గా ఎకరానికి 3 బస్తాలు 2 బస్తాలు చొప్పున మన సొసైటీనే ఫస్ట్ ఊకల్లో ఇచ్చారు. 2 టిప్పులు ఇక్కడ వేసుకుపోయినా. ఎకరానికి 3 బస్తాల చొప్పున ఒక 3 టిప్పులు ఇచ్చారు. మనం పల్లారగూడలో సొసైటీ ఓపెన్ చేశాం సార్. ఓపెన్ చేసిన తర్వాత అక్కడ 2 టిప్పులు తీసుకున్నాం సార్. అంతా కుశలంగానే మంచి పంటకు 20 బస్తాలు అందుబాటులో దొరుకుతుంది సార్. ఇప్పుడు నానో యూరియా అందుబాటులో ఉంది కనుక కొట్టుకోమని చాలామంది రైతులకు మన సొసైటీ తరఫున అందరూ విజ్ఞప్తి చేస్తున్నారు సార్. అందుకే అది ఇప్పుడు నెక్స్ట్ భవిష్యత్తు అదే ఇప్పుడు అంత పూత దశలో పత్తి కానీ మొక్కజొన్న కానీ ఉన్నందున ఇప్పుడు స్టెప్ నానో యూరియా, నానో డిఏపి, నానో పొటాషియం అన్నీ కొట్టుకోవడానికి అందుబాటులో రైతులకు అవగాహన ఇస్తున్నారు సార్. ఇది చాలా అందుబాటులో సొసైటీ తరఫున అందరికీ అవగాహన కల్పించడానికి చాలా అందుబాటులో ఉంది సార్. ఈ సొసైటీ ఇప్పుడు 20 బస్తాలు మళ్ళీ అందుబాటులో మన రైతులకు అందుబాటులో కావడానికి ఇంకా మన కార్పొరేషన్ తరఫున అందరికీ అందుబాటులో ఉన్నట్టు ప్రతి ఒక్క గ్రామానికి పంపించాలని చాలా కృషి చేస్తున్నారు సార్. అంతా అవర్ సొసైటీ ది ఫార్మర్ సర్వీస్ కోఆపరేటివ్ సొసైటీ లిమిటెడ్ ఉక్కల్ అవేది. మా మెంబర్స్, యాక్టివ్ మెంబర్స్ వచ్చి 3500 మంది ఉన్నారు. ఇప్పటికీ దాదాపుగా మన 6000 యూరియా బస్తాల దాకా ఇచ్చినాము. ప్రతిసారి మనిషికి 1 లేదా 2 చొప్పున ఇచ్చుకుంటూ వచ్చినప్పుడల్లా లోడ్ వచ్చినప్పుడల్లా ప్లస్ కాంప్లెక్సెస్ అదనంగా ఇచ్చాము సార్. సో రైతులు మాత్రం హ్యాపీగా ఉన్నారు. మా ఏరియాలో పెద్దగా స్కేర్సిటీ ఉన్నట్టయితే లేదు. ఈరోజు కూడా యూరియా వచ్చినా కూడా మా దగ్గర పెద్దగా మనుషులు అయితే లేరు. అంటే దాని ఉద్దేశం ఏంటి అంటే రైతుల యొక్క అవసరాలు క్రమంగా తీరుతూ ఉన్నాయి. దాని మీద పెద్ద అంటే వాళ్ళ డిమాండ్ పెద్దగా తీరినట్టుగా అనిపిస్తుంది. ప్రతి ఒక్క రైతుకు అందుబాటులో ఉంటుంది సార్. అంతా 10 మంది ఉన్నాము మొత్తం. నేనేమో ఫీల్డ్ సూపర్వైజర్. రండి. బాగున్నాయి సార్. అందుబాటులో అందరికీ, ప్రతి ఒక్క రైతుకి యూరియా కానీ డిఏపి కానీ అందుబాటులో ఉండాలని చాలా కృషి చేస్తున్నారు సార్.
20 అంటే ఇక్కడ లోకల్గా తీసుకోపోతారా? సీజన్కు మంచిగా అందినాయా బస్తాలు? అందినాయి సార్. సొసైటీ సేవలు ఎట్లున్నాయి? బాగానే ఉన్నాయి సార్. సొసైటీ ఇదే కరెక్ట్ ఉన్నది మంచిగా. మా మేనేజర్ పేరు బి శివ, భానుత్ శివ. సో చైర్మన్ గారికి బొమ్మాల రమేష్ గారు, నేనేమో మన రమేష్ సిఇఓ గారేమో ఉప్పుల రమేష్ గారు సార్. ఇప్పుడు కాప్ లోన్ తీసుకున్నాం సార్. తీసుకున్నా కానీ మనకు ఈ ప్రభుత్వం అందరికీ 2 లక్షల రుణమాఫీ అని అంత ప్రచారం చేస్తున్నారు కదా సార్. 2 లక్షల పైన వాళ్ళకి చాలామందికి కొంతమంది కాలేదు సార్. అదే కొద్దిగా చాలామంది రైతులకు చిగురాడు దిగుబాటు ఉంది సార్. అందుకే బాధాకరం ఉంది సార్. కొంతమంది రైతులకు అయ్యాయి, కొంతమంది రైతులకు కాలే. రుణమాఫీ కారణంగా కొంత ఉన్నది సార్. అది బాధ. ఇప్పుడు మీరు రుణం తీసుకున్నారా ఈసారి? సార్ మళ్ళీ రెన్యువల్ చేసుకున్నారా? రెన్యువల్ ఇప్పుడు చేసుకోవడానికి వచ్చాను సార్ బ్యాంకు. మొత్తం మీద ఈ బ్యాంక్ సేవలు అయితే బాగున్నాయట. బాగానే ఉన్నాయి సార్. ఆ ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి కొద్దిగా డిఫరెంట్ ఉంది సార్. కొద్దిగా ఇవాళ 3 బస్తాలు తీసుకుపోయినా మన సీజన్లో మక్క పత్తి పెట్టిన వరి పెట్టిన ఇది మంచిగా అనుకూలంగా ఎరువులు సుతా అందిస్తున్నారు. నాకు 3 ఎకరాల 35 గుంటల భూమి ఉంది సార్. సొసైటీలో ఒకసారి 2020 అందుబాటులో దొరికినాయి. 20 బస్తాలు వేసిపోయినా. తర్వాత స్టెప్ బై స్టెప్గా ఎకరానికి 3 బస్తాలు 2 బస్తాలు చొప్పున మన సొసైటీనే ఫస్ట్ ఊళ్ళలో ఇచ్చారు. 2 టిప్పులు ఇక్కడ వేసిపోయినా. ఎకరానికి 3 బస్తాల చొప్పున ఒక 3 టిప్పులు ఇచ్చారు. మనం పల్లారగూడలో సొసైటీ ఓపెన్ చేసాం సార్. ఓపెన్ చేసిన తర్వాత అక్కడ అవగాహన ఇస్తున్నారు సార్. ఇది చాలా అందుబాటులో సొసైటీ తరఫున అందరికీ అవగాహన కల్పించడానికి చాలా అందుబాటులో ఉంది సార్. ఈ సొసైటీ ఇప్పుడు 20 బస్తాలు మళ్ళీ అందుబాటులో మన రైతులకు అందుబాటులో కావడానికి ఇంకా మన కార్పొరేషన్ తరఫున అందరికీ అందుబాటులో ఉన్నట్టు ప్రతి ఒక్క గ్రామానికి పంపించాలని చాలా కృషి చేస్తున్నారు సార్. అంతా అవర్ సొసైటీ ది ఫార్మర్ సర్వీస్ కోఆపరేటివ్ సొసైటీ లిమిటెడ్ ఊకల్ ఆవేది. మా మెంబర్స్ యాక్టివ్ మెంబర్స్ వచ్చి 3500 మంది ఉన్నారు. ఇప్పటికీ దాదాపుగా మన 6000 యూరియా బస్తాల దాకా ఇచ్చినాము. ప్రతిసారి మనిషికి 1 లేదా 2 చొప్పున ఇచ్చుకుంటూ వచ్చినప్పుడల్లా లోడ్ వచ్చినప్పుడల్లా ప్లస్ కాంప్లెక్సెస్ అదనంగా ఇచ్చారు సార్. సో రైతులు మాత్రం హ్యాపీగా ఉన్నారు. మా ఏరియాలో పెద్దగా స్కేర్సిటీ ఉన్నట్టయితే లేదు. ఈరోజు కూడా యూరియా వచ్చినా కూడా మా దగ్గర పెద్దగా మనుషులు అయితే లేరు. అంటే దాని ఉద్దేశం ఏంటి అంటే రైతుల యొక్క అవసరాలు క్రమంగా తీరుతూ ఉన్నాయి. దాని మీద పెద్ద అంటే వాళ్ళ డిమాండ్ పెద్దగా తీరినట్టుగా అనిపిస్తుంది. అట్లా